మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోపాలపట్నం పబ్లిక్ రిపబ్లిక్ న్యూస్. వస్త్ర ప్రపంచంలో ప్రఖ్యాత పేరుగాంచిన కళ్యాణి షాపింగ్ మాల్స్ ఎస్ఆర్ షాపింగ్ మాల్గా విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా హీరో కిరణ్ అబ్బవరం ప్రత్యేక అతిథిగా పునః ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ గోపాలపట్నంలో 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఎస్ఆర్ షాపింగ్ మాల్ నేడు ప్రత్యేక షాపింగ్ మాల్స్లో ఒకటిగా పేరు పొంది నేడు రాష్ట్రమంతటా 13 బ్రాంచులుగా అభివృద్ధి చెంది గోపాలపట్నంలో పునః ప్రారంభం కావడంతో ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు, సినీ నటుడు కిరణ్ అబ్బవరం. వినియోగదారుడు విశాఖపట్నం నగరానికి వెళ్ళాలంటే మన ప్రాంతంలో అంటే ఏదైనా ప్రాంతం అభివృద్ధి సూచిక అనేటువంటిది చూసుకున్నప్పుడు పెద్ద పెట్టుబడిదారులు అంటే బ్రాండింగ్ అనేటువంటిది వస్తుండేది. అది నగరానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మన గోపాలపట్నంకి సంబంధించి కావచ్చు. ఆ రకంగా 20 ఏళ్ల క్రితం ఒక పెద్ద వ్యాపార సంస్థ గోపాలపట్నంలో అడుగుపెట్టి ఈరోజు 20 ఏళ్ళ పూర్తయ్యే టైంకి 13 బ్రాంచీలుగా ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా మన ఆంధ్ర రాష్ట్రంలో 13 బ్రాంచీలతో ఎస్ఆర్ అనేటువంటి ఒక బ్రాండింగ్ని ఏర్పరచుకొని మరలా ఇక్కడ రెనోవేట్ చేసుకొని ఈ షోరూమ్ని ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే గోపాలపట్నం వాసిగా మనకి ఇక్కడ ఎక్కువ ఈ వ్యాపార సంస్థలు, పెద్ద వ్యాపార సంస్థలు వస్తే అది వస్త్ర రంగంలో కావచ్చు, లేకపోతే జ్యువెలరీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఈ హోమ్ అప్లయన్సెస్ కానీ ఇవన్నీ కూడా రావటం వల్ల ఇక్కడ ఉండేటువంటి ఆ ఉపాధికి సంబంధించి కానీ ఎంప్లాయ్మెంట్తో పాటు వినియోగదారుడికి సౌలభ్యంగా ప్రయాణ ఖర్చులు తగ్గుతూ నగరానికి వెళ్లకుండా మన ప్రాంతం కూడా ఒక టౌన్ అట్మాస్ఫియర్లో ఒక సిటీగా, ఎందుకంటే ఎంత కాదన్నా సెమీ అర్బన్గా భావించేవాళ్ళం గోపాలపట్నం కానీ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న. కానీ మన ప్రాంతం కూడా గోపాలపట్నం ప్రాంతంలో ఇట్లాంటి వ్యాపార సంస్థలు అన్నీ రావటం అనేటప్పటికీ ఇక్కడ లైఫ్ స్టైల్ పెరిగింది. ఇక్కడ కూడా అన్ని సౌలభ్యానికి వస్తున్నాయి. అంటే ఎంత వ్యాపారం బాగుంటే ఇక్కడ సంస్థలు అన్నీ వస్తూ ఉంటాయి. సో మనకి గాజువాక, గోపాలపట్నం ఇవన్నీ ఎక్స్పాండెడ్ ఏరియాస్ ఏదైతే నగరంతో ఉన్నాయో ఆ ఎక్స్పాండెడ్ ఏరియాస్లో ఒక అంచనాకి రావాలనుకుంటే మనకి పెద్ద పెద్ద సంస్థలు వచ్చినప్పుడే మనం గోపాలపట్నం అభివృద్ధిని మనము చూడగలుగుతాం. ఆ రకమైనటువంటి దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో ఇట్లాంటి వ్యాపార సంస్థలు రావటం, ముఖ్యంగా ఈ వస్త్ర రంగంలో ఈ డెఫినెట్గా వినియోగదారుడికి సౌలభ్యంగా ఉండే రీతిలో వారు కూడా ఈరోజు మార్చుకొని ఈ ఎస్ఆర్ షాపింగ్ మాల్లో ఉండేటువంటి వస్త్రాలు కొనుక్కునేటువంటి వారందరికీ కూడా సౌలభ్యంగా మన ప్రాంతానికి ఏ రకమైనటువంటి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి భావంతో వారి ఎక్స్పీరియన్సెస్ అంతా జోడించి ఈ మాల్ని తీర్చిదిద్దినట్టుగా మనకు కనబడుతుంది. డెఫినెట్గా ఇక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా ఇది సౌలభ్యంగా ఉండాలని, వారి వ్యాపారం దినదినం అభివృద్ధి చెందాలని, ఇంకా మరిన్ని బ్రాంచీలు రావాలని, అందులో గోపాలపట్నం తప్పనిసరిగా ఒక మేజర్ రోల్ ప్లే చేయాలని ఒక స్వార్థం. ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ గోపాలపట్నం ఇట్లాంటి ఎక్కువ పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్తే. ఈరోజు ఏదైతే ఒక గత దశాబ్ద కాలంగా కళ్యాణి అనే మన గోపాలపట్నంలో సుపరిచితమైన ఫ్యామిలీ స్టోర్ను ఎస్ఆర్ షాపింగ్ మాల్గా దాన్ని రీనేమ్ చేస్తూ, అంటే కళ్యాణి కూడా ఎస్ఆర్ షాపింగ్ మాల్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఆ క్రమంలో దీన్ని కూడా చేస్తూ 13వ బ్రాంచ్గా ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఈరోజు రీలాంచ్ చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా షోరూమ్ ప్రారంభకులుగా గణబాబు గారిని అడిగిన వెంటనే, సార్ అంటే మొరార్లెస్ మా అన్ని స్టోర్లు సారే ఇనాగ్రేట్ చేసేది ఇక్కడ, ఇంతకుముందు కళ్యాణి కానీ అంతకుముందు అక్కడ ఉన్న యువరాణి సార్ అన్నీ కూడా. సో సార్ని అడిగిన వెంటనే 100% వచ్చి నేను చేస్తాను సార్ అన్నాము. అలానే ఈ రోజున ఏదైతే ఎస్ఆర్ని కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం బెటర్, ఎందుకంటే కళ్యాణి ఈజ్ హ్యావ్ ఓన్లీ ఒక బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో, వేరే ఎస్ఆర్కు 12 బ్రాంచెస్ ఉన్నాయి. దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎస్ఆర్ పేరు మీద మారిస్తే ఇంకొంచెం బెటర్గా వెరైటీస్లో కానీ రేట్లలో కానీ ఇంకా ప్రజలకు వినియోగదారులకు ఇవ్వచ్చు అనే ఒక దీంతో తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రజెంట్ సినారియో ఏదైతే రీటైల్లో మార్పులు జరుగుతున్నాయో, చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎకానమీ రేంజ్లోకి వచ్చి వస్తున్న క్రమంలో
మేము కూడా ఇంకొంచెం ఎకానమీ రేంజ్లోకి తీసుకురావాలి, ఇంకొంచెం ఇంతకుముందు కన్నా అందుబాటు ధరలోకి తీసుకురావాలి అనే ఒక కాన్సెప్ట్ దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ షోరూమ్ ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఎలా అయితే మీ అందరి సహాయ సహకారాలతో మేము గత దశాబ్ద కాలం 10 years నుంచి చేసాము, రాబోయే రోజుల్లో అలాంటి మీ యొక్క సపోర్ట్ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే వచ్చిన మీకు, అలానే గణబాబు గారికి కానీ, సతీష్ గారికి, రమేష్ గారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ గణబాబు ఎమ్మెల్యే గారిని సే సమ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే వైజాగ్ ప్రజలందరికీ బిగ్ హాయ్. హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు రావడం. యాక్చువల్గా నిన్ననే వచ్చాను, సార్ వాళ్ళని కలిశాను. కొంతమందిని కలిసినప్పుడు చాలా పర్సనల్ ఫీలింగ్ వస్తుంది. అరే మంచి వ్యక్తులు, మంచి జర్నీ, పర్టికులర్గా మాలాంటి వాళ్ళకి ఏదైనా సాధిద్దామని చెప్పి ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు ఏదో సాధించినప్పుడు తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది కదండి. అలాంటిది నిన్న నేను సార్తో కూర్చొని స్పెండ్ చేసిన వన్ అవర్ టైంలో తన గురించి తెలియడం చాలా పర్సనల్గా అనిపించింది. అరే ఇంత కష్టపడి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వైజాగ్లో ఒక బ్రాంచ్తో సార్ అన్నట్టు 2005లో ఒక గాజువాక్లో ఒక బ్రాంచ్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఏలూరు నుంచి శ్రీకాకుళం వరకు 13 branches విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 14 years అంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు షాపింగ్ మాల్ ఓపెనింగ్కి రావడం, అలాగే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. అలాగే ప్రసాద్ సార్ థ్యాంక్ యూ సార్. అది చెప్తున్నాను కదండి, కొన్నిసార్లు మామూలుగా వెళ్తూ ఉంటాం, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉంటాం. కానీ ఇది మాత్రం నాకు చాలా పర్సనల్గా వచ్చినందుకు నాకు పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి జర్నీ, మంచి అసోసియేషన్, మంచి పీపుల్తో కలిసానన్న ఫీలింగ్. అలాగే ఇది కళ్యాణి షాప్గా 10 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న దాన్ని ఇప్పుడు ఎస్ఆర్ షాపింగ్ మాల్ లాగా మార్చారు. నేను కూడా ప్రైజెస్ అవి ఇవి చూశాను. 99 rupees నుంచి స్టార్ట్ అవ్వడం అంటే నాకు తెలిసి 99 rupeesకి ఇప్పుడు ఏమొస్తుందో నాకు తెలీదు. అంత అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు. సో వైజాగ్ ప్రజలందరూ, ముఖ్యంగా గోపాలపట్నం ప్రజలందరూ తప్పకుండా ఈ ఫెస్టివల్కి, క్రిస్మస్ అయితే కానీ సంక్రాంతి అయితే ఏంటి, ఏదైనా సరే మీకు ఎస్ఆర్ షాపింగ్ మాల్ రైట్ డెస్టినేషన్ అనుకుంటున్నాను. విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ హై క్వాలిటీ క్లాత్స్ అవన్నీ. సో ఖచ్చితంగా ఇంత మంచి ప్రైజెస్ కాబట్టి ఈ పండగలకి షాపింగ్ అంతా మీరు ఎస్ఆర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయండి. ఆ ఎస్ఆర్ అనే పదం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అది పలుకుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం అన్నది నా కెరియర్లో బాగా వన్ ఆఫ్ ద మైల్ రాల్ లాంటి సినిమా. దాంతోనే నేను మీ అందరికీ దగ్గరయ్యాను. అదే ఈరోజు ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ అండి. మొన్న లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు ప్రెస్ మీట్లో చెప్పాను, కా అనే సినిమా మీ అందరికి నచ్చుతుందని. నేను ఊహించిన దానికన్నా మీరు కా అనే సినిమా నాకు పెద్ద హిట్ చేసి దీవాళికి చాలా పెద్ద సక్సెస్ చేశారు. లిటరలీ వైజాగ్ నుంచి నాకు కాల్స్ వచ్చి టికెట్స్ లేవు, అన్ని హౌస్ఫుల్ థియేటర్స్ అంటుంటే చాలా పర్సనల్గా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ అందరికీ, వైజాగ్ ప్రజలందరికీ థ్యాంక్ యూ. ఎప్పట్లానే మీరు ఓన్ చేసుకొని నాకు ఇంత లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.